హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్ కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే ఎవ్రీ డే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మీ ముందుకు వస్తాం అనమాట. అదొక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను హై క్వాలిటీ కార్ తీసుకొచ్చాను. తక్కువ కిలోమీటర్స్ తిరిగింది. చాలా మంది నన్ను రిక్వెస్ట్ చేశారు. సో నేను కూడా ఏంటంటే వెతికి చేయంగా ఒక మంచి బండి తీసుకొని వచ్చాను. సో హైలైట్ వచ్చేసి ఏంటంటే ఇది ఓన్లీ 38,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ ఉంది, 100% గ్యారంటీ ఉంది. అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్. అండ్ సో వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే 2017 నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2018 థర్డ్ మంత్ రిజిస్ట్రేషన్ హ్యూండై క్రేటా S6 వేరియంట్ డీజిల్ మాన్యువల్ వెహికల్ తీసుకొచ్చాను. సో వెహికల్ సంబంధించిన కలర్స్ వచ్చేసి ఏంటంటే వైట్ కలర్ వెహికల్ అనమాట. అండ్ వెహికల్ కూడా వచ్చేసి ఏంటంటే 1.6 ఇంజిన్ తో వస్తుంది. అండ్ వెహికల్ కూడా వచ్చేసి ఏంటంటే 38,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. ఇన్సూరెన్స్ 2 keys అవైలబుల్ ఉన్నాయి. షోరూమ్ నుంచి ఫస్ట్ ఓనర్ అండ్ 100% కిలోమీటర్స్ గ్యారంటీ అండి. 100 times అని చెప్తాను, కిలోమీటర్స్ 100% గ్యారంటీ. చాలా మందికి డౌట్స్ ఏంటంటే సార్ ఇన్ని ఇయర్స్ అయిపోయినాక కూడా ఇంకా 38,000 కిలోమీటర్స్ ఏ ఉంటుందని చాలా మందికి డౌట్ ఉంటుంది. సో మళ్ళీ ఆ డౌట్ ని నేను క్లియర్ చేసి చాలాసార్లు చెప్పాను. బట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను సార్. ఒకటి ఏంటంటే సార్, చాలా మంది స్టేటస్ సింబల్ గా కార్స్ తీసుకుంటారు. సో రెగ్యులర్ గా యూసేజ్ చేయరు సార్. కొంతమంది 2 wheelers యూస్ చేస్తారు. అండ్ కార్ ఎప్పుడన్నా అఫీషియల్ గా ఫ్యామిలీతో ఫంక్షన్స్ కానీ లేకపోతే ఆఫీస్ కి ఎప్పుడన్నా వెళ్ళడానికి రేర్లీ యూజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు సార్. అండ్ మల్టిపుల్ వెహికల్స్ కూడా వాళ్ళకి 3-4 వెహికల్స్ ఉంటాయి. ఏంటంటే వెహికల్ ఎప్పుడైనా స్పేర్లీ తీయడము, మల్టిపుల్ వెహికల్స్ ఇట్లా ఉండడము. సో అలాంటి కస్టమర్స్ కూడా చాలా మంది ఉంటారు. అంటే అందరు ఏమనుకుంటారు అంటే ఒకటే వెహికల్ ఉంది కదా, డైలీ మన రియల్ ఎస్టేట్ వాళ్ళు చేసినట్టు, డాక్టర్స్ నడిపినట్టు అందరూ డైలీగా కమ్యూనిట్ చేసే వాళ్ళు ఉంటారు అనుకుంటారు. కానీ అట్లా కాదండి. 50% అలా ఉండొచ్చు, 50% కూడా మన రెగ్యులర్ గా తీయని వాళ్ళ కస్టమర్స్ కూడా ఉంటారు. సో మీరు కావాలనుకుంటే మీరు షోరూమ్ లో చెక్ చేసుకోండి. నేను ఆర్సీ ఇస్తాను, 100% గ్యారంటీ అండి కిలోమీటర్స్. వెహికల్ సంబంధించిన హైలైట్స్ చెప్తాను ఫస్ట్. సో వెహికల్ వచ్చేసి ఏంటంటే పర్ల్ వైట్ కలర్, ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు ఎలాంటి యాక్సిడెంటల్ కాలేదు. 2 keys అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉంది. 38,000 కిలోమీటర్స్ గ్యారంటీ. టైర్స్ కూడా షోరూమ్ టైర్సే. అప్ టు 60 to 70% వరకు టైర్ కండిషన్ ఉంది. అండ్ ఇంటీరియర్స్ అయితే సూపర్ క్వాలిటీలో ఉంది. అండ్ చాలా బాగుంది. ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు ఎలాంటి యాక్సిడెంటల్ కాలేదు. 38,000 కిలోమీటర్స్ తిరిగింది. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ మీరు చూసుకుంటే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, డే టైమ్ రన్నింగ్ లైట్స్, ఫాగ్ లైట్స్. సో అంతా కూడా ఫ్రంట్ పొజిషన్ అంతా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. ఎలాంటి యాక్సిడెంటల్ మాత్రం కాలేదు, చాలా బాగుంది. అండ్ వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీకు చూపిస్తాను, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ వెహికల్ సంబంధించిన ఇంజిన్ స్పెసిఫికేషన్స్ పరంగా చూస్తే ఇది వచ్చేసి ఏంటంటే 1600cc 4 cylinder డీజిల్ ఇంజిన్ అనమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే మీకు సిటీలో వచ్చేసి 15 to 16 వరకు మైలేజ్ వస్తుంది. హైవే మీద అయితే 18 వరకు అండ్ 20 కూడా టచ్ అయ్యే పరిస్థితి ఉంటుంది అనమాట మీరు మంచిగా నడిపిస్తే. సో వెహికల్ సంబంధించిన బానెట్ వచ్చేసి ఒరిజినల్ కండిషన్ లో ఉంది, మీరు చూసుకోవచ్చు. బానెట్ ఒరిజినల్ కండిషన్ లో ఉంది. బ్యాటరీ వచ్చేసి 2022లో వేయించారు కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ ఇంజిన్ కంపార్ట్మెంట్ అంతా చాలా బాగుంది. కూలెంట్ కానీ సర్వీసింగ్ కానీ అంతా షోరూమ్ లోనే జరిగింది. అండ్ వెహికల్ సంబంధించిన ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇంజిన్ ఆయిల్ కూడా బాగుంది. అండ్ దాంతో పాటు వచ్చేసి ఏంటంటే వెహికల్ కి వచ్చేసి 4 cylinder డీజిల్ ఇంజిన్ చాలా బాగుంది. కంపార్ట్మెంట్ కానీ ఫ్రంట్ షో ప్యానెల్ కానీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఫ్రంట్ షో ప్యానెల్, ఆప్రోన్స్ కూడా మీరు చూసుకోవచ్చు. ఫెండర్ కానీ అంతా కూడా నీట్ గా ఉంది. సో ఎక్కడ కూడా ఎలాంటి యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. సో వెహికల్ అయితే చాలా బాగుంది. సో వెహికల్ సంబంధించిన సైడ్ పోర్షన్ కూడా మీరు చూసుకోవచ్చు. సైడ్ పోర్షన్ లో కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. సో ఎక్కడ కూడా ఎలాంటి యాక్సిడెంటల్ మాత్రం కాలేదు, చాలా బాగుంది. టైర్స్ కూడా మీరు చూసుకుంటే ఇది వచ్చేసి చూసుకోవచ్చు 205/65 R16. సో షోరూమ్ నుంచి వచ్చిన టైర్స్ అని ఎలా చెప్పానంటే ఇక్కడ చూసుకోవచ్చు. మీకు 17 సింబల్ అని చూడండి. సో ప్రతి దగ్గర ఇట్లా 17 అనేది ఒక రౌండ్ షేప్ లో రాసి ఉంటుంది, కోడ్ అండ్ ఇయర్. సో వెహికల్ సంబంధించిన 2 keys కూడా మీరు చూసుకోవచ్చు. సో వెహికల్ కి 2 keys కూడా అవైలబుల్ ఉన్నాయి. షోరూమ్ టైర్స్ ఉంది, ఇండికేటర్ కూడా ఉంది. సో వెహికల్ ఇంటీరియర్స్ లోకి వస్తే చూసుకోవచ్చు. రైట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్, పవర్ విండోస్, మిర్రర్స్ అడ్జస్ట్మెంట్. సో ఎవ్రీథింగ్ అంతా చాలా బాగుంది. అండ్ చాలా చోట్స్ లో మీరు చూసుకోవచ్చు వెహికల్ సంబంధించిన సర్వీస్ చేసిన స్టిక్కర్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంటీరియర్స్ చూసుకోండి, చాలా బాగుంది. అండ్ డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అని కానీ
సో సన్ షేడ్స్ కూడా మీరు చూసుకోవచ్చు, కవర్ చింపలేదు. సో చాలా బాగుంది. అక్కడ కూడా కవర్ చింపలేదు, చూపించదు ఒకసారి. అండ్ అక్కడ కూడా కవర్ చింపలేదు, ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు, ఇక్కడ కూడా కవర్ చింపలేదు. ఆ షోరూమ్ నుంచి వచ్చిన కవర్స్ ఇక్కడ కూడా చింపలేదు. అండ్ ఇక్కడ కూడా ఓడోమీటర్ కవర్ కూడా మీరు చూసుకోవచ్చు, ఓడోమీటర్ కవర్ కూడా చింపలేదు. అండ్ దీంట్లో వచ్చేసి మ్యూజిక్ సిస్టమ్, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అండ్ ఏసీ ఎవ్రీథింగ్ అంతా ఉంది. అండ్ వెహికల్ సంబంధించి కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే ఇది ఓన్లీ 38,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. అది కూడా పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్. సో వెహికల్ చాలా బాగుంది కదా. సో బ్యాక్ సైడ్ కూడా మీరు చూసుకోవచ్చు, చాలా బాగుంది. రేర్ ఏసీ కూడా అవైలబుల్ ఉంది అనమాట. సో చాలా బాగుంది. ఆర్మ్ రెస్ట్ కూడా అవైలబుల్ ఉంది, రేర్ ఏసీ కూడా అవైలబుల్ ఉంది. రైట్ సైడ్ డోర్ కూడా మీరు చూసుకోవచ్చు, ఒరిజినల్ కండిషన్ లో ఉంది. బ్యాక్ సైడ్ కూడా అవే టైర్స్ ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ లో కూడా మీకు వచ్చేసి ఏంటంటే మీకు రేర్ వైపర్, డీఫాగర్ కూడా అవైలబుల్ ఉంది. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ దాదాపు ఒక 400 లీటర్స్ వరకు బూట్ స్పేస్ కూడా మీరు చూసుకోవచ్చు, 400. అండ్ స్టెప్నీ టైర్ కండిషన్ మీకు చూపిస్తాను చూడండి. సో 38,000 కిలోమీటర్స్ అని చెప్పేసి చెప్పాను కదా, దాని స్టెప్నీ టైర్ చూస్తే తెలిసిపోతుందండి. సో 38,000 కిలోమీటర్స్ తిరిగింది అనేది దాని స్టెప్నీ టైర్ చూస్తే తెలిసిపోతుంది దాని బతికేంటి అనేది. సో చాలా మంది నాతో క్వశ్చనరీ చేస్తున్నారు. సో ఏంటంటే 38,000 కిలోమీటర్స్ తిరిగింది, అది ఎట్లా జెన్యూన్ అని చెప్పి. షోరూమ్ టైర్స్ ఉన్నాయి, మీరు చెక్ చేసుకోండి. ఇందాక ముందు కూడా చెప్పాను. సో వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో వెహికల్ సంబంధించిన లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్ ఉంది. వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ లో కూడా చాలా బాగా నీట్ గా మెయింటైన్ చేస్తుంది, ఎలాంటి యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. అండ్ దాంతో పాటు వచ్చేసి ఏంటంటే సో వెహికల్ కి వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉంది. లెఫ్ట్ సైడ్ లో కూడా మీరు చూసుకోవచ్చు. సో దీంట్లో వచ్చేసి ఏంటంటే మీకు ఫుల్ మ్యాటింగ్ అవైలబుల్ ఉంది, మ్యాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ప్రతి వీడియోలో కూడా మనం చూపిస్తాం కదా రోబోటిక్ పంచెస్. సో ఈ బండి కూడా మీకు చూపిస్తాను. సో ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు నీట్ గా ఇన్స్పెక్ట్ చేసాము. సో చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. అండ్ వెహికల్ కి వచ్చేసి ఏంటంటే అప్ టు 90 to 95% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తాను. మీకు సిబిల్ బాగుంటుంది. సిబిల్ బాగాలేని వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు, మీకు ప్రైవేట్ ఫైనాన్స్ చేపిస్తాను అనమాట. మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి 100 feet రోడ్, మాదాపూర్, బిసెట్ పంచకట్టు దోశ దగ్గర ఉంటుంది. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. వెహికల్ సంబంధించిన ప్రైజింగ్ మనం చూసుకుంటే మన 9,35,000 నెగోషియబుల్ ప్రైస్ పెట్టాము. థ్యాంక్ యూ సో మచ్.